ఈరోజు కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ట్రై చేశానండి. చూసారా ఆ కలరు ఎంత బాగుందో, ఆ టెక్స్చర్ చూసారా, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే ఒక హాఫ్ కేజీ చేపలను తీసుకున్నానండి. హాఫ్ కేజీ చేపలను తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కారం ఇవన్నీ వేసి చేపల్ని బాగా మ్యారినేషన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంకా కర్రీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కట్టెల పొయ్యి మీద బాండి పెట్టి, బాండి హీట్ అయ్యాక మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా పైన చేయి పెట్టి చూస్తే మనకి వేడి సెగ అనేది తగులుతుందండి. అలా తగిలితే మన ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టే. ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి ఆనియన్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. ఇంకా ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన వెంటనే మనం కలపాలండి. కలపకపోతే మనకి ఆనియన్స్ అనేవి అడుగంటిపోతే మనకి కర్రీ అనేది మాడిపోతుందండి. అందుకే ముందుగా కారం వేస్తే మనం ఖచ్చితంగా కలపాలి. ఆ తరువాత టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులోనే కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలండి. మసాలా పేస్ట్కి ఏ ఐటమ్స్ కావాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చెక్ చేసి ప్రాసెస్ అనేది చేసుకోండి మీరు. ఆ తరువాత మనం ముందుగా శుభ్రం చేసుకొని మ్యారినేషన్ చేసిన చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేయాలండి. వేసాక చేపలు అనేవి మనకి ఈ మసాలా అంతా పీల్చుకుంటే అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుందండి. ఆ తరువాత ఇంకా మనం ముందుగానే సిద్ధం చేసుకున్న టమాటా గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి టమాటా కూడా పచ్చివాసన పోయి చేపలంతటికీ బాగా పట్టేటట్టు ఒక 1 మినిట్ పాటు ఇలా ఉంచుకోవాలండి. ఉంచుకొని ఈ టైంలోనే మనం కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని మనం ఆ చింతపండు రసాన్ని అనేది తీసుకోవాలండి. తీసుకొని ఈ టమాటా అంతా పచ్చివాసన పోయాక ఈ చింతపండు రసం అనేది కర్రీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు చేపల్ని అసలు కలపకూడదండి. చూసారా, గరిటెతో ఇలా జస్ట్ ఇలా కదపాలి అంతే. మనం బాగా కలిపామనుకోండి చేపలు అనేది విరిగిపోతాయి. ఎందుకంటే చికెన్, మటన్ లాగా ఉండదు కదండి. చేపలు అనేది సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి మనం ఎలా పడితే అలా కలిపేసామనుకోండి చేపలు అనేవి విరిగిపోతాయి. అందుకని ఇలా స్లోగా కలుపుకోవాలి. తర్వాత చూసారా చేపలు అనేవి ఎలా ఉడుకుతున్నాయో. ఈ టైంలోనే మనం ఇంకా ఉప్పు కావాలన్నా, కారం కావాలన్నా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం సాల్ట్ చాలలేదు. అలాగే కొంచెం గరం మసాలా కూడా ఇలా వేసుకున్నానండి. గరం మసాలా ఎప్పుడైనా దించే ముందు 5 మినిట్స్ ముందు వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా నేను అన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూసారా, ఇవన్నీ వేసుకొని మళ్ళీ చెప్తున్నానండి, చేపలు అనేవి గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే విరిగిపోతాయి. జస్ట్ ఇలా గరిటెతో టచ్ చేసామా అన్నట్టు ఇలా కలపాలి. ఫైనల్గా మన కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ. టేస్ట్ అయితే సూపర్ అండి, అమోఘం, అద్భుతం. ఆ తరువాత ఇంకా చేపల ఫ్రై కోసం ఇలా ఆయిల్ హీట్ చేసుకున్నానండి. హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చేపలు ఇందులో వేసుకున్నానండి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత చూసారా ఆ చేపలు అనేవి ఎలా వేగుతున్నాయి. కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు మనం పాటించాల్సినవి ఏంటంటే, మనం
ఆయిల్ అనేది నార్మల్గా వేయాలండి, ఎందుకంటే తుల్లిపోతుంది పైకి. మనం మంట కూడా ఇప్పుడు స్టవ్ మీద అయితే మీడియమా లో అని పెట్టుకోవచ్చు, కానీ ఇందులో అలా ఉండదు కదా, అందుకే మంట కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి, లేకపోతే చేపలు అనేవి మాడిపోతాయి. చూసారా ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో నేను మంట. ఇలా చూసారా మన టెక్స్చరు, చేపల టెక్స్చర్ ఎలాగొచ్చిందో, ఎంత రెడ్గా ఫ్రై అయ్యాయి చూడండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి తప్పకుండా. ఇంకా మిగిలిన చేపలు కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని చూసారా అది ఎలా ఫ్రై అవుతున్నాయి. ఫైనల్గా మన చేపల పులుసు అలాగే మన చేపల ఫ్రై ఇవి కూడా రెడీ అయిపోయాయండి. ఫైనల్ అవుట్పుట్ చూసారా, చేపల ఫ్రై కూడా చాలా బాగుందండి. ఈరోజైతే మా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు ఈ చేపల పులుసు, చేపల ఫ్రై తిని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.